చట్టాన్ని కాపాడాల్సిన రక్షక భటులు భక్షక భటులుగా మారారు. అన్యాయం జరిగింది, కాపాడండి, న్యాయం చేయండి అంటూ పోలీసులు వేడుకునే సమాజాన్ని చూశాం. కానీ ఇప్పుడు పోలీసులే నరరాక్షసులుగా మారారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ చేతిలో మరో మహిళ మోసపోయింది. న్యాయం చేయమని పోలీస్ ఠాణాకు వస్తున్న మహిళలను కొంతమంది పోలీసులే లొంగ తీసుకుంటున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ చిన్నచూపు చూస్తున్నారట. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఓ మహిళ వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేస్తే కేసు నమోదుకు పోలీసులు తాత్సారం చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ వెంకట్ నాయక్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు నారాయణపురంలో నివాసముంటున్న ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేస్తూ దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో విచారించారు. ఆ సమయంలో తనకు వెంకట్ నాయక్ పలు విషయాల్లో సాయం చేస్తానంటూ ఆ మహిళను పరిచయం పెంచుకున్నారు. కానిస్టేబుల్ వెంకట్ నాయక్ తన భర్తకు సాయం చేస్తానని చెబుతూ రాత్రివేళలో ఇంటికి వచ్చి లొంగ తీసుకున్నారని ఓ మహిళ బహిరంగంగా చెప్తున్నారు. తన 3 నెలల గర్భం కూడా పోయిందని, అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ. తన భర్తను కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని, బెయిల్పై ఇటీవలే బయటకొచ్చారని, అయినా ఈ కానిస్టేబుల్ తనను వేధిస్తున్నారని చెప్తున్నారు. లైంగిక వేధింపులు తట్టుకోలేక పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఆ మహిళ. అక్కడ వారు కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాచేపల్లి స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయమని కోరారు. దీంతో సాయంత్రం దాచేపల్లి పోలీస్ స్టేషన్కి రాగా గురజాల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లాలని మరోమారు పోలీసులు చెప్తున్నారు. అటు ఉన్నతాధికారుల వద్దకు వెళ్తే స్టేషన్కి వెళ్లాలని చెప్తున్నారు. స్టేషన్కి వెళ్తే పోలీసులు డీఎస్పీ దగ్గరకంటూ తిప్పుతున్నారంటూ తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వెంకట్ నాయక్ అనే అతను, నేను ఇక్కడ నారాయణపురంలో రెంటుకుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు. వచ్చిన ఫస్ట్ 4-5 డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అది ఇది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులకు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు. ఇక్కడ సిఐ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారి దగ్గరికి వెళ్ళమని, సిఐ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది. ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది. చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు. దయచేసి నేను ఒకటే కోరుకునేది, నాలాగా ఎవరో ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు. వెంకట్ నాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. అక్కడికి వెళితే దాచేపల్లిలోని ఫిర్యాదు చేయమని పంపించారని పేర్కొన్నారు. పోలీసుల వల్ల న్యాయం జరగడం లేదని మీడియా ముందుకు వచ్చా కేసులను బూచిగా చూపెట్టి తమపై లైంగిక దాడి చేసిన కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరుతోంది.